టేకాఫ్ అయ్యే విమానానికి అడ్డుగా మరో విమానం వస్తే ఏమవుతుంది? వేగంగా దూసుకుపోయే విమానానికి పక్షుల గుంపు ఢీ కొడితే ఏమవుతుంది? ల్యాండింగ్ చేసే సమయానికి చక్రాలు దిగకపోతే ఏమవుతుంది? ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసే ప్రమాదాలు నమోదవుతాయి. అదే ఇప్పుడు జరుగుతుంది. గమ్మత్తో లేక విషాదమో తెలియదు కానీ ప్రపంచంలో ఒక్కసారి విమాన ప్రమాదాలు జరగడం మొదలైతే 5-6 ప్రమాదాలు వరుసగా జరుగుతుంటాయి. ప్రస్తుతం అదే కార్యక్రమం కొనసాగుతుంది. ఒక ఘటన మరవక ముందే మరో ఘటన అన్నట్లుగా గత వరుస విమాన ప్రమాదాలు తరచుగా విమానాల్లో ప్రయాణించే వారిని ఆందోళనకు గురి చేస్తున్నాయి. గత వారంలో ఒకదాని వెంట ఒకటిగా 3 విమాన ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. అంతేకాదు వరుసగా ఏదో ఒక చోట ఏ చిన్నదో పెద్దదో విమానాలకు సంబంధించిన ప్రమాద వార్తలు వస్తూనే ఉన్నాయి. కజకిస్తాన్ లో అజర్బైజాన్ ఎయిర్లైన్స్ విమాన ప్రమాదంతో మొదలైతే సౌత్ కొరియాలో జేజు ఎయిర్లైన్స్ విమానం క్రాష్ ల్యాండ్ అయిన ప్రమాదం మరొకటి. ఈ విమాన ప్రమాదాల నుండి ఇంకా తేరుకోక ముందే తాజాగా లాస్ ఏంజల్స్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో త్రుటిలో ప్రమాదం తప్పింది. అదృష్టవశాత్తుగా ఈ ప్రమాదం తప్పింది కానీ లేదంటే ఈ ఘటనలో 2 విమానాలు ఒకదానికొకటి ఢీ కొనేవే అని ఆ దృశ్యాలు చూస్తే అర్థమవుతుంది. విచారణ మొదలైతే గాని అసలు ప్రమాదానికి కారణమేంటో తెలియదు. మొన్న 179 మందిని బలి తీసుకున్న దక్షిణ కొరియాలోని ముయాన్ ఎయిర్పోర్ట్ లో జరిగిన విమాన ప్రమాదంలో మరో అంశం బయటకు వచ్చింది. రన్వే చివర కాంక్రీట్ గోడ నిర్మించడాన్ని నిపుణులు తప్పుపడుతున్నారు. అదే లేకుంటే కనీసం మరికొంతమందిని ప్రాణాలైనా దక్కేవని చెబుతున్నారు. ప్రమాద తీవ్రత కూడా ఈ స్థాయిలో ఉండేది కాదని అంటున్నారు. వాస్తవానికి విమానం రన్వేపై అత్యవసరంగా దిగే సమయంలో ల్యాండింగ్ గేర్ పనిచేయలేదు. అంటే రన్వే కన్నా ముందే కిందకు రావాల్సిన చక్రాలు బయటకు రాలేదు. దీంతో ఇది విమాన బాడీ పైన వెళ్లి ల్యాండింగ్ చేసింది. అప్పటికి ఒక ఇంజిన్ ను పక్షి ఢీకొనడంతో దానిలో శక్తి కూడా గణనీయంగా తగ్గిపోయింది. దీంతో ల్యాండ్ అయ్యాక నియంత్రణ కోల్పోయి ముందుకు దూసుకెళ్లింది. రన్వే దాటాక చివర నిర్మించిన ఓ కాంక్రీట్ గోడను ఢీకొని ఒక్కసారిగా అగ్నిగోళంలా మండిపోయింది. అక్కడ గోడ లేకపోతే కంచెను దాటుకొని విమానం సమీపంలోని పొలాల్లోకి వెళ్లి ఆగి ఉంది అని అంటున్నారు నిపుణులు. ముయాన్ అంతర్జాతీయ విమానాశ్రయం రన్వే చిన్నది కావడం వల్ల ప్రమాదం జరిగిందని వచ్చిన వార్తలను అధికారులు ఖండిస్తున్నారు. రన్వే 2800 మీటర్ల పొడవుందని, సి టైప్ విమానాలు దిగడానికి అనువుగానే ఉందని వివరించారు. సమయానికి పనిచేయని ఎయిర్ క్రాఫ్ట్ థ్రస్ట్ రివర్సర్స్, ఫ్లాప్స్, స్పీడ్ బ్రేక్స్ వంటివి ప్రమాదానికి కారణమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది పూర్తి స్థాయిలో సన్నద్ధంగా లేకుండానే విమానం నేలపైకి దిగడానికి అనుమతించడం మరో తప్పు అంటున్నారు. పక్షులు ఇంజిన్ ఢీకొన్న అత్యంత అరుదుగా మాత్రమే ఇంతటి భారీ ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. విమాన పైలట్లకు 9800 గంటల అపార అనుభవం ఉన్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ప్రాణాలు కోల్పోయారు. అతడు 2019 నుంచి విధుల్లో ఉన్నారు. ఈ మధ్య కాలంలో బోయింగ్ కంపెనీకి ఏదో ఒక శని చుట్టుకున్నట్టుగా ఉంది. ప్రపంచంలో మరే విమాన కంపెనీకి లేనన్ని సమస్యలు బోయింగ్ కంపెనీకే చుట్టుకుంటున్నాయి. బోయింగ్ నిజంగా ప్రపంచవ్యాప్తంగా పేరు మోసిన విమాన తయారీ సంస్థ. అపారమైన అనుభవం ఉన్న ఈ కంపెనీ విమానాలకు ఈ మధ్య సాంకేతిక సమస్యలు వేధిస్తున్నాయి. ఒకసారి విమానం తలుపు ఊడిపోవడం, కిటికీ అద్దాలు పగిలిపోవడం లాంటివి సాధారణమైపోయాయి. మొన్నటికి మొన్న అంతరిక్ష అవసరాల కోసం నిర్దేశించిన రాకెట్ ప్రయోగాలు కూడా విఫలమవడంతో రాకెట్ పరీక్ష కోసం అంతరిక్షానికి వెళ్లిన నాసాకు చెందిన సునీతా విలియమ్స్, విల్మోరే అనే 2 నాసా శాస్త్రవేత్తలు ఇంకా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోనే చిక్కుకుపోయారు. ప్రస్తుతం బోయింగ్ కంపెనీకి చెందిన విమానాలే ఎక్కువగా ఆరోపణలు ఎదుర్కొంటుండడం విశేషం. దక్షిణ కొరియాలో ఆదివారం చోటు చేసుకున్న విమాన ప్రమాదంపై అమెరికా అధికారులతో పాటు బోయింగ్ ప్రతినిధులు మంగళవారం విచారణ చేపట్టారు. ప్రమాదం జరిగిన స్థలాన్ని వారు పరిశీలించారు. అమెరికా నుంచి 8 మంది బృందం వచ్చిందని, అందులో ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ నుంచి 1, జాతీయ రవాణా భద్రతా బోర్డు నుంచి 3, బోయింగ్ నుంచి 4 వచ్చారని కొరియా రవాణా శాఖ వెల్లడించింది. అయితే వారి విచారణలో ఏం తేలిందనే సమాచారం లేదు. అదే సమయంలో కెనడాలోని హాలిఫాక్స్ స్టాల్స్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో పిఏఎల్ ఎయిర్లైన్స్ కు చెందిన ఎయిర్ కెనడా విమానానికి ల్యాండింగ్ ఇబ్బందులు ఎదురయ్యాయి. రన్వేపై విమానం స్పీడ్ అయిన కొద్దిసేపటికే మంటల్లో చిక్కుకుపోయింది. అయితే ఏదో రకంగా మంటలను ఆర్పివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. మొన్నటి ఈ ప్రమాదాలు జరిగిన సమయంలోనే మరో విమాన ప్రమాదాలు కూడా ప్రయాణికులను విపరీతంగా భయపెట్టాయి. నార్వేలో 180 మందికి పైగా ప్రయాణికులతో వెళ్తున్న విమానం హైడ్రాలిక్ సిస్టంలో సాంకేతిక లోపం తలెత్తింది.
పైలట్ల అప్రమత్తతతో ఆ విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. దక్షిణ కొరియాలోని ముయాన్లో జరిగిన అంతటి ఘోర విమాన ప్రమాదం నుంచి ఇద్దరు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. అంతకు కొన్ని రోజుల ముందు కజకిస్తాన్లో విమాన ప్రమాదం చోటు చేసుకుంది. అందులోనూ కొందరు ప్రాణాలు దక్కించుకున్నారు. ఈ రెండు ప్రమాదాల్లో వెనుక సీట్లలో కూర్చున్నందువల్లే సురక్షితంగా బయటపడ్డారు. ఇలా వరుస ప్రమాదాలు వెలుగు చూస్తున్న నేపథ్యంలో విమానంలో ఎక్కడ కూర్చొని ప్రయాణిస్తే సురక్షితం అన్న చర్చ తెర మీదకు వచ్చింది. కజకిస్తాన్, దక్షిణ కొరియా రెండు విమాన ప్రమాదాలను బట్టి చూస్తే వెనుక సీట్లలో కూర్చుంటే ప్రాణాలతో బయటపడొచ్చు అని నివేదికలు సూచిస్తున్నాయి. దక్షిణ కొరియాలో జరిగిన విమాన ప్రమాదంలో సురక్షితంగా బయటపడ్డ ఆ ఇద్దరు సిబ్బంది విమానం తోక భాగంలో ఉండడం వల్లే బ్రతికారట. కజకిస్తాన్ విమాన ప్రమాదంలోనూ అదే నిజమని చెప్తున్నారు. విమానం వెనుక భాగంలో కూర్చున్న వారిలో ఎక్కువ మంది ప్రాణాలు రక్షించుకోగలిగారని అధికారులు నివేదించారు. వీటికి బలమైన ఆధారాలు ఉన్నాయి. రెండు ప్రమాదాల్లో విమానం తోక భాగం మాత్రమే పూర్తిగా ధ్వంసం కాకుండా మిగిలింది. ఈ చర్చతో పాటు ఏ రకమైన ప్రయాణం సేఫ్ అన్న చర్చ కూడా మొదలైంది. అయితే ఈ ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానం లేదు. కారు ప్రమాదాలు, బస్సు ప్రమాదాలు, రైలు ప్రమాదాలు ఇలా అన్ని ప్రయాణాలలోనూ ప్రమాదాలు అనివార్యమవుతున్నాయి. ఆఖరికి నడిచి వెళ్తున్నా ఎదురుగా వచ్చిన వాహనం వల్ల ప్రమాదం జరిగిందన్న గ్యారంటీ కూడా లేకపోయింది. ప్రపంచవ్యాప్తంగా విమాన ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో విమానాల్లో కొంతలో కొంత సురక్షితమైన సీట్లపై 2015లో టైం పత్రిక ఓ పరిశోధన కథనాన్ని ప్రచురించింది. అంతకు ముందు 35 ఏళ్లలో సమాచారాన్ని అధ్యయనం చేసి ఈ కథనాన్ని రాసింది. కొన్ని రకాల ప్రమాదాల్లో వెనుక వైపు ఉండే సీట్లలో మరణాల రేటు 32% ఉందని తేల్చింది. మధ్య భాగంలో ఉండే సీట్లలో మరణాల రేటు అత్యధికంగా 39% ఉన్నట్లు పేర్కొంది. దీంతో పోలిస్తే ముందు సీట్లలో కొంచెం తక్కువగా 38% ఉన్నట్లు వెల్లడించింది. ఏదేమైనా ఆకాశంలో అంతెత్తున ప్రయాణించే విమానం ప్రమాదానికి లోనైనప్పుడు అది అత్యంత దారుణంగానే ఉంటుంది. అయితే ఒకటి, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు చెందిన 1,00,000 విమానాలు ప్రతి సమయంలో ఆకాశంలోనే ఉంటాయి. అవి ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రయాణిస్తూనే ఉంటాయి. ఒక రకంగా ఓ ఆకాశ నగరంలో ప్రయాణికులు తమ గమ్యాలకు చేరుతుంటారు. అంతర్జాతీయంగా పెరిగిన సాంకేతికతల కారణంగా, ఉపగ్రహాల పర్యవేక్షణ కారణంగా అవి సురక్షితంగా ప్రయాణిస్తున్నాయి. 1,00,000 విమానాలలో ప్రపంచవ్యాప్తంగా ఎక్కడో 2-3 విమానాలు ప్రమాదానికి లోను కావడం సర్వసాధారణమైన విషయంగానే చూడాలంటున్నారు విశ్లేషకులు. వీలైనంత వరకు ప్రమాదాల తరువాత మరింత సురక్షితంగా ప్రయాణించడం ఎలా అన్నది అప్డేట్ అవుతూనే ఉంటుంది. అలా అప్డేట్ అవుతున్నందువల్లే గతంలో కన్నా ప్రమాదాలు గణనీయంగా తగ్గిపోయాయని అంటున్నారు నిపుణులు.